లెటర్ కాదండి, మనం రాసింది ముఖ్యమంత్రి గారికి, మంత్రి గురువారు అమర్నాథ్, మాజీ మంత్రి వాళ్ళు గురువారు అమర్నాథ్ గారికి, ఇక్కడ స్థానిక ఉండే మన భరత్ కుమార్ గారికి, వీళ్ళ ముగ్గురికే నేను పెట్టాను. వీళ్ళ ముగ్గురు పేర్లు ఇచ్చాను. మీరు ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? సార్, నేనైతే ప్రస్తుతానికి ఏ పార్టీలో కూడా వెళ్ళదలుచుకోలేదు. ఎంఈఆర్ గారు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అతని వెంటే ఉంటాను, అతనికే సేవ చేస్తాను మాట. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. ఇట్లు గైపూర్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకంటే ఏమి కాదు. కాకపోతే ఏ నాయకుడైనా ఏ కార్యకర్తను ఎందుకు కష్టపడతారంటే, ఫలానా నాయకుడు వచ్చి ఇక నీకు నేను ఇది చేశాను, లేదనుకోండి ఇక ఈ విధంగా నీకు నేను అండగా ఉన్నానని చెప్తే భరోసా ఇచ్చే నాయకుడు ఏమైనా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మనం కష్టపడి చేయలే, కానీ అక్కడి నుంచి మాకు ఉరిగింది ఏమీ లేదు. గైపూర్ అనేవాడు ఈ అంతకు కూడా నా కష్టం మీద నేను బతికిందేదే. ఎవరు కూడా భుజం తెచ్చి సాయం చేసే వ్యక్తులు లేరు. ఇది క్లియర్ కట్ గా చెబుతున్నాను. అందువల్లే పార్టీ నుంచి ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటున్నాను. అలాగే నా ఓపిక ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ఎంఈఆర్ గారి వెంటే ఉంటాను. ఎంఈఆర్ గారి ముందునే నడిపిస్తాను. బలమైన నాయకత్వం ఉంది, కానీ ఆ నాయకత్వం నడిపించే నాయకత్వం బాగోక గైపూర్ రాజు అనేవాడు ఈవేళ పార్టీ విడిచి తప్పుకుంటున్నాను. కేవలం నాయకత్వం మారాలి అనే దీని మీదే మారుతున్నాను. పట్నంలో అది కూడా పట్నంలో నాయకత్వం బాగోక బలమైన నాయకులు అయితే ఉన్నారు, అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. వేరే ఉద్దేశం ఏమి కాదు. కానీ ఈరోజు నేను అనకాపల్లి నియోజకవర్గ బూత్ వింగ్ అధ్యక్షుడు అండి. అంటే త్వరలో ఏ పార్టీకి మీరు వెళ్ళబోతున్నారు? అనకాపల్లి నియోజకవర్గ బూత్ వింగ్ అధ్యక్షుడు. 251 బూత్కి అధ్యక్షుడు నేను. సత్యతని కూడా రాజీనామా. మా మీడియా మిత్రులకి, ఎలక్ట్రికల్ మీడియాకి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అడ్వాన్స్గా తెలుపుతున్నాను. ఎప్పుడూ కూడా మీడియా సోదరులతోనే అనుబంధంతోనే ఉండే గైపూర్ రాజు. మరి మీ అందరి ఆశీస్సులు కూడా గైపూర్ రాజుకి ఎంతో అవసరం ఉంది. మరి సుమారుగా నేను పార్టీకి 14 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 2010 నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. ఆ విధంగానే పనిచేసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి రాకపోతులోకి కొన్ని సంఘటనలు మనం చూడటం వల్ల, అదేవిధంగా ఈ మధ్యనే నాకు చెయ్యగలిగిన తర్వాత ఎవరు కూడా నేను మీకున్నానని చెప్పే వ్యక్తులు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. కానీ పార్టీకి అంత కష్టపడినప్పుడు కూడా కనీసం మేము ఉన్నామని భరోసా ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది జరగలేదు.